హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు సరెండర్ మూవీ తెలుగు రివ్యూ చూద్దాం. ఇప్పటి వరకు చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే డెఫినెట్గా చూడాలని కోరుకుంటాను మళ్ళీ మళ్ళీ. ఎందుకంటే అలాంటి మూవీ, అలాంటి స్క్రిప్టు అందరూ పెద్ద స్టోరీని, పెద్ద కాన్సెప్ట్ను ఎక్కడో పట్టుకొని తిరుగుతూ ఉంటారు. కానీ మలయాళం వాళ్ళు మాత్రం స్టోరీ కాదు, కాన్సెప్ట్ ఇంపార్టెంట్ అనే వాళ్ళు అలాంటి మూవీనే ఇది కూడా. సరెండర్ అంటే ఒక కాన్సెప్ట్ చెప్పాలంటే, తప్పైన తుపాకీ ఎవరు దొంగలించారు, వాళ్ళని పట్టుకునే విధానంలో జరిగిన ఎలాంటి విధానాలని చెప్పి సింపుల్గా చెప్పుకోవచ్చు. ఈ మూవీ మెయిన్ థీమ్ అదే. అలాంటి తప్పైన తుపాకీ మరి దొంగలించిన ఎన్నికల నిధులు, అందులో ఒక పోలీసు ఇన్వాల్వ్ అవ్వడం, ఒక గ్యాంగ్స్టర్తో పోలీసులకు వీళ్ళకు మధ్యన జరిగిన కాన్సిక్వెన్సెస్ గురించి చెప్పుకోవాలా. హాలీవుడ్లో చెప్పాలంటే ఇంత మూవీని ఎక్స్పెక్ట్ చేయడం చాలా ఎగ్జైటింగే. కోలీవుడ్లో గ్యాంగ్స్టర్ ప్లేబ్యాక్లో పోలీసులను తాళాలకు నృత్యం చేసే దుండగుల గురించి బాగా పాతపడిన పేజీ ఉంది. సరెండర్ ఈ పేజీ నుండి చదవడం మాత్రమే కాదు, దాన్ని ఫోటో కాపీ చేస్తుంది, కలిపి ఉంచుతుంది కూడా. దాన్ని ఒకే రోజుగా పిలుస్తుంది. ఇంకా చెప్పాలంటే, ఎన్నికల కొన్ని రోజులు మిగిలి ఉండగా ఒక ఎక్స్పర్ట్ అయిన పోలీసు పదవికి ఇంకా ఎండింగ్ అయ్యే పోలీసు, ఒక సీనియర్, ఒక కానిస్టేబుల్, అతని మీద ఉన్న కొందరికి కక్షల వల్ల అతని తుపాకీ పోగొట్టుకోవడం, అతనికి ట్రైనింగ్ వచ్చిన ఒక అధికారి, అతని హీరో, దొంగలించబడిన నిధులకు గ్యాంగ్స్టర్ ప్రయత్నించే విధానం, అతని తుపాకీ కనుక్కొని అతని జాబ్ ఎలా నిలబెట్టుకుంటాడు, ఆ ట్రైనింగ్ ఎలా హెల్ప్ చేశాడు, ఈ గ్యాంగ్స్టర్కి ఆ నిధులు దొరుకుతాయా, ఆ నిధులు దొంగలించింది ఎవరు అనేది స్టోరీ చెప్పాలంటే. ఇంకా చెప్పాలంటే, ఆ సీనియర్ కానిస్టేబుల్కు జరిగే చాలా బాధాకరమైన విషయాలు. ట్రైనీగా వచ్చిన అతన్ని కొడుకు లెక్క, అతను తండ్రి లెక్క ఫీల్ అయ్యి అతన్ని ప్రతి క్షణంలో కాపాడుకుంటూ ఉంటాడు. సరెండర్లో ఉన్న ప్రత్యేకత ఏంటంటే, ఇందులో చిన్న చిన్న సూక్ష్మమైన నైపుణ్యాలు లేకపోవడం. ప్రతి ఒక్కరు గుసగుసలు బెదిరింపుల ద్వారా సంభాషించుకుంటారు. ఇక్కడ పోలీసులు కేవలం రాజీ పడరు, వారు గ్యాంగ్స్టర్ ఇంట్లో ఆచరణాత్మకంగా ఇంటర్నల్ సమావేశాలకు హాజరవుతారు మరియు నోట్స్ తీసుకుంటారు. ఇక్కడ ఎక్కువ వ్యక్తిగత లక్షణాలను ప్రదర్శించడానికి ఎవరికైనా వేచి ఉండడం. అదృష్టవశాత్తు ఈ సినిమాలో ప్రేమలు, పాటలు, నృత్యాలు తప్ప ఈ గాయకులు, కొరియోగ్రఫీ ప్రయత్నించడం మనం చూడకుండా చూస్తుంది. ఎలాంటి సాంగ్స్, ఎలాంటి ఎక్స్పెక్ట్ చేయం, కేలో వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా పోలీస్ చుట్టూ తిరిగే ఈ కాన్సెప్టు, ఇంటెలిజెంట్ను అసలు వేరే లెవెల్ ఫీల్ అవుతాం మనం. సడన్గా ఒక ఆమెను ఎందుకు అరెస్ట్ చేస్తారో, ఆమెతో కూడా ఎంత మూవీ తిప్పుతుందో అనేది కూడా ఇందులో కొంచెం గొప్పగా ఫీల్ అవుతారు. అది నేను చెప్తే ఇక్కడ బాగుండదు. గొప్ప క్రైమ్ థ్రిల్లర్ విషయానికి వస్తే మనం ఇది కూడా చెప్పుకోవచ్చు. చాలా చూస్తుంటాం, ఇది చూస్తే కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. ప్రతిదీ రాజకీయాలతో కూడిన పోలీస్ కథ అని చెప్పుకోవాలి. కానీ ప్రతి ఒక్కరికి అసభ్యంగా, పరిశుభ్రంగా ఎందుకు అనిపిస్తుంది? కెరీర్ నేరస్తులకు కూడా అభిరుచులు, భయాలు, ఇష్టమైన ఆహారాలు ఉండొచ్చు. హింసకు మించి ఏదైనా వ్యక్తిత్వంగా కొన్ని ధిక్కరాన్ని మసాలా సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ ఇలాంటివి ఏం లేకుండా నడిపించాలని ట్రై చేసిన డైరెక్టర్. చివరికి అతనికి ఆ గన్ను దొరికిందా, ఎవరు దొరికింది, ఏంటి అనేది మెయిన్ స్టోరీ. అతని ట్రైనింగ్గా అతనికి ఎందుకు హెల్ప్ చేశాడు, ఫైనల్గా హీరోయిన్ కూడా యాడ్ చేసిండు అంటే డైరెక్టర్ పనితనాన్నే చెప్పుకోవచ్చు. హీరోయిన్ అవసరం లేదేమో అనిపించింది, కానీ హీరోయిన్ ఫస్ట్ నుంచి స్టార్టింగ్ వరకు హీరోకు పెళ్ళి చేయాలని స్టార్టింగ్ సీనే మనకు
ట్రైనింగ్ ఉన్న పోలీస్కు పెళ్లి చేయాలనే సీన్లు స్టార్టింగ్ నుంచే ఉంటాయి. అది ఎండింగ్లో ఆ హీరోయిన్తో ఉండే సీను మరి మనల్ని ఎంగేజ్ చేస్తుంది. ఆమె హీరోయిన్ అని మనకి ఎక్కడ అనిపించదు, కానీ హీరోయిన్గా ఎంగేజ్ చేస్తుంది. అది కొంచెం ఇంట్రెస్ట్. కొన్ని సీన్స్ అయితే మనం అటువంటి ఎంగేజింగ్గా ఉంటాయి. ఇప్పటివరకు చూడకుండా ఉంటే తప్పక చూడండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ వాచ్. థ్యాంక్ యూ ఆల్.